ఈరోజు మన బీసీ కులాల సమ్మేళనం ఆవేదన రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ఒక బీసీ కులాల్లో ఉన్న ఆందోళన ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు బాలయ్య గారు ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా బీసీఏ రక్షణ కోసం పోరాడుతున్న మన అన్న మల్లన్న, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ కుల సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు. అయ్యా, ఈరోజు వరకు బీసీఏలో ఉన్న కులాలను అందులో ఉన్న సంచార జాతుల్లో ఉన్న కులం ఇంతవరకు గుర్తించలేదు గవర్నమెంట్. సంచార జాతులు ఉండేవి అంటున్నారు, సంచారాలకు ప్రత్యేక ఫెడరేషన్ అంటున్నారు. సంచార జాతుల కంటే ఇంతవరకు ఒక కమిషన్ ఏర్పాటు చేయలేరు. సంచార జాతులకు ప్రత్యేకమైన కమిషన్ ఏమన్నా వినకపోవడం. బీసీఏ ఉన్న కులాల్లో ఇప్పుడు వేరే కులాలు కలుస్తుంది అంటున్నారు. ఆ కలిసే ముందులో ఉన్న ఈ బీసీ కులాలని ఒక ప్రత్యేకంగా దానికి ఏర్పాటు చేయండి. సంచార జాతి కులాలకి ఒకటి ఏర్పాటు చేయండి. ఈరోజు అన్ని రకాలు ఎన్నో రకాలు మనం మాట్లాడుతున్నాము. అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ఏమో చేస్తున్నాము అని చెప్తున్నాం. బీసీఏలో ఉన్న కులాలు ఎక్కడ ఉన్న కులాలు అదే రకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఫెడరేషన్ల ఎవరికి లబ్ధి జరిగింది? ఫెడరేషన్ ఏ బ్యాంకు పోయినా కానీ బ్యాంకులో ఏదో కాన్సెప్ట్ లేదు. బ్యాంకు పోలేము. అసలు సంచార జాతులతో దొంగలాగా చూస్తారు. సంచార జాతులు పోయి వాళ్ళ బ్యాంకులో పోయి అయ్యా మా కాన్సెప్ట్ నేను బ్యాంకు వాళ్ళు ఏమంటే ఎవరు ఇయ్యారు. అది ఉన్న ఏదో బడ్జెట్ అది అట్టనే ఉంటుంది. ఆ బడ్జెట్ మళ్ళీ రిటర్న్ పోతుంది. ఏదో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ అంటే ఫెడరేషన్ బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేదు. లేదు, ఇప్పుడు బ్యాంకులతో కాకుండా నేరుగా ఎంపీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. సరే, దాన్ని కూడా మేము స్వాగతించినాం, కాలేజ్ అంటున్నాము. ఎంపీసీ ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా లోన్లు వస్తే పట్టుకుంటున్నాము. ఇంతవరకు కూడా దాన్ని ఎంపీసీ ఎన్ని కులాలు ఎంపీసీ వల్ల మనకు వచ్చే ఫెడరేషన్ వల్ల వచ్చేది మనకి లాభాలు ఏంటిది? ఎంపీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ నుంచి వచ్చేది ఏంటి? అది కూడా ప్రత్యేకంగా మనకి ఇంతవరకు తెలియలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫెడరేషన్ అంటున్నాం, ఫెడరేషన్ అంటున్నాం, ఫెడరేషన్ అనుకుంటా పోతున్నాం. దానికి ఒక విధి విధానాలు లేవు, దానికి ఒక కమిటీ లేదు. ఎంతో మంది ఇంతవరకు చట్టసభల్లో కూడా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఉన్నవాళ్ళు ఫెడరేషన్లో అయ్యా మాకు కార్పొరేషన్ ఏర్పడ్డది, మాకు చైర్మన్ వస్తాడు, ఆ చైర్మన్ మాకు మంత్రిలాగా మేము భావిస్తాము అని ఎంతో సంచార జాతరలో ఈరోజు బుట్టను ఎత్తున పెట్టుకొని వాడవాడని తిరిగి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎంతో ఆశ, అది ఆశ నిరాశ అయిపోయింది. అది ఇప్పుడు వస్తుంది నామినేట్ పోస్టులు అంటుండ్రు. నామినేట్ పోస్టులలో ఎంతవరకు కూడా ప్రభుత్వము అసలు ఈ ఏదైతే ఉందో చట్టసభలు లేని నాయకులకు కనీసం వాళ్ళు గుర్తిస్తున్నా. సంచార జాతుల వారికి ఒక్క నామినేట్ పోస్ట్ కానీ ఇంతవరకు ఏది లేదు. అంటే ఈ రోజు వరకు ఎట్లుందంటే ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మాకందరికీ మనం న్యాయం చేస్తుంది, మేము అయిపోతాము. సంచార జాతుల గురించి మనకు చాలా రకాలుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా మంచిగా చెప్తున్నారు, చేస్తున్నారు, అంత సంతోషం ఉంది. కానీ ఇంతవరకు లేదు, ఇలాంటిది మనకు జరుగుతలేదు. ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్ గా లోన్లు వస్తాయంటున్నారు. అది అందరికి ఆశ ఉంది. ఇంతవరకు ఆశ నిరాశ అవుతుందో ఏం తెలుస్తలేదు. ఫెడరేషన్లు ఉన్నాయి, ఆ ఫెడరేషన్ ద్వారా డబ్బులు అయితే రాలేదు, బ్యాంకు వాళ్ళు ఇవ్వలేరు. ఎంపీసీ కార్పొరేషన్ వచ్చింది, సంతోషపడ్డాం. ఎంపీసీ కార్పొరేషన్ మేము స్వాగతం పలుకుతున్నాం. ఎంపీసీ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్ లోన్లు వస్తామనుకుంటున్నాం. 80% సబ్సిడీ వస్తున్నాం, 20%. అది చాలా సంతోషం ఉంది. అది రావాలని కోరుకుంటున్నాం. దాని గురించి అదేవిధంగా ఇప్పుడు బీసీఏలో ఉన్న కులాల్లో ఇంకా వేరే కులాన్ని కలుపుతారన్నారు. అది కూడా చాలా న్యాయం కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చి ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా వచ్చింది. వచ్చినప్పుడు భారీ ఎత్తున బీసీఏ గ్రూపాలు చేసిన ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాట పద్ధతిగా ప్రభుత్వం కానీ అన్ని రకాలు కూడా సహకరించినాయి. ఈరోజు బీసీఏ గ్రూపులు చేసిన పోరాటం ఫలించింది. మళ్ళీ అదే ఉద్యమం వస్తుంది అనుకుంటున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. బీసీఏలో ఉన్న కులాన్ని ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉన్నది. దాంట్లో ఉన్న కులాల్లో పడిన రిజర్వేషన్ కరెక్ట్ లేకుండా వాళ్ళు ఉన్న దాంట్లో ఇంతవరకు ఎలాంటి చట్టసభలు కానీ దేంట్లో కూడా లేని వాళ్ళకు ఈరోజు మళ్ళీ వేరే కులాలు దాన్ని కలిస్తే వాళ్ళకి అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే మేము అడుగుతున్నాము 1971 ముందు ఉన్నది సంచార జీవితంలో ఉన్న వాళ్ళు కూడా నోటిఫైడ్ సెమీ నోటిఫైడ్ చేశారు. బాలకృష్ణ రెడ్డి కమిషన్ ఒకటి చేశారు. అది పార్లమెంట్ ఇంతవరకు కూడా అది కాలేదు. మేము పూసల జాతి పూసల కులం చెందిన వాళ్ళము. ఎందుకంటే
బుట్ట నెత్తబెట్టుకొని ఊరు తిరిగి మేము సంచార జీవితం గడుపుతాం. మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లోన్ కూడా కాలేవు. ఏదో వస్తుంది, ఏదో చేస్తుంది అనుకుంటున్నాం. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి, మా కులాలను గుర్తించి ఈసారి మాకు ఏదైతే ఉన్నదో మా పూతల తల్లులకు, పూతల అన్న చెల్లెలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఇది ఏదో మాకు జరుగుతుంది అనుకుంటున్నాం. ఈ రోజు ఈ సభకు వచ్చిన ఎంతో మంది కుల సంఘాలని నాయ బ్రాహ్మణ, గంగపుత్ర, గంగిరెద్దుల, మొండిపండ, రజక, వడ్డెర, జంగమ, మా పూసలకుల వాళ్ళు కూడా ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, ఇప్పుడు గుర్తించండి. గుర్తించినాక మేమైతే సానుకూలంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అన్నిటికీ స్వాగతిస్తున్నాము. మా సహనాన్ని మీరు గుర్తించండి. ఆ సహనంపై ఈసారి జరిగే నామినేట్ పోస్టులు ఏదైతే ఉన్నదో, ఏ గ్రూప్ లో చెందిన సంచార జాతరకు చెందిన వారికి, ఏ గ్రూప్ వారిని ఒక్కసారి గమనించి బీసీ కమిషన్ వేశారు, అదేవిధంగా ఫెడరేషన్ వేశారు. ఫెడరేషన్ అంటే నామమాత్రం అయిపోయినారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, ఏదో నామమాత్రం అయిపోయింది. ఇంతకుముందు కూడా ఇప్పుడు వచ్చింది. కనీసం ఇప్పుడు వచ్చిన ఏదైతే ఎంబీసీ కార్పొరేషన్ ఇప్పుడైతే ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, అందరూ ఆశ ఉన్నది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన తారూరు శ్రీనివాసన్ గారు కూడా ఏదో కృషి చేస్తారని మేము అందరం కూడా అనుకుంటున్నాము. ఆయన కార్పొరేషన్ చైర్మన్ గా రావడం మేము అందరం సంతోషించినాము. అదేవిధంగా మాకు ఇలాంటి షరతులు లేకుండా, ఏదైతే గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంక్ నుంచి కాన్సెప్ట్ లేకుండా మాకు లోన్లు ఇప్పిస్తున్నందుకు సాధిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా బీసీ కులాలను మీరు రక్షిస్తారని మరొకసారి ప్రార్థిస్తున్నాం.